కాదురా, బ్లాగా బ్లాగా బ్లాగ్ కాదురా, నాకు తెలియకడుగుతాను. బ్లాగ్ తెలియకుండానే నేను యూట్యూబర్ అయిపోయానా చేస్తున్నావా? సరే సరే, ఓకే ఓకే, రెడీ రెడీ. నేను బానే ఉన్నాను కదా, బానే కనిపిస్తున్నాను కదా. ఒరే, నన్ను ఇక్కడ వదిలేసి మీరిద్దరు అక్కడికి వెళ్ళిపోయి కూర్చు మాట్లాడుకుంటున్నారు. ఒరే కుషు కుషు కుషు, ఒరే అవ్వలేదురా. హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. వెల్కమ్ టు ప్రేమతో మీ గ్రీష్మ. ఈ రోజు వ్లాగ్ ఏంటి అంటే, నా దగ్గర ఇప్పుడు కొన్ని శారీస్ మీరు చూస్తున్నారు కదా, ఇవే కాదు నా దగ్గర చాలా శారీస్ ఉన్నాయి. బట్ నేను ఇప్పుడైతే కొన్ని చూపిస్తున్నాను. వీటిల్లో కొన్ని కొన్ని శారీస్ కి నాకు చాలా అనుబంధం ఉంది. ఈ ఒక్కొక్క శారీకి ఒక్కొక్క స్టోరీ ఉంది. అదేంటో నేను మీకు ఇప్పుడు చెప్తాను, చూసేయండి. ఓకే, ఇప్పుడు నేను మీకు ఫస్ట్ శారీ చూపిస్తున్నాను. ఆ శారీ అంటే నాకు చాలా ఇష్టం. నాకే కాదు, మా అక్కకి, మా చెల్లికి, మా అమ్మకు కూడా అదే ఇష్టం. ఇంతకీ ఆ శారీ ఎవరిది అనుకుంటున్నారా? మా నానమ్మది. ఇదే శారీ. అసలు ఎంత బాగుంటుందంటే ఈ శారీ, దీనికి బ్లాక్ బ్లౌజ్ వేసుకొని నేను ఒకసారి కట్టుకున్నాను. ఒక 6-7 ఇయర్స్ బ్యాక్ కట్టుకున్నాను. అసలు ఎంత బాగుందంటే చాలా డీసెంట్ గా ఉంది. మనం ఆ బ్లాక్ బ్లౌజ్ వేసుకొని ఈ శారీ కట్టుకున్నప్పుడు, ఈ శారీ అంతా ఇలా ప్లెయిన్ వస్తుంది, కిందేమో డిజైన్ వస్తుంది, బ్లాక్ డిజైన్ వస్తుంది. మనకి పళ్ళు ఏమో పూర్తిగా ఇలా బ్లాక్ చెక్స్ తో ఇలా వస్తుంది. ఇది చాలా ఇష్టం అసలు. అంటే ఇది ఎప్పుడుదో చాలా ఓల్డ్ శారీ కాబట్టి ఒక్కసారి కట్టుకున్నాను నేను. మా అమ్మ ఒకసారి కట్టుకుంది, మా అమ్మ తర్వాత నేనే కట్టుకున్నాను. అంటే ఫస్ట్ మా నాన్నమ్మ కట్టుకున్నారు, తర్వాత మా అమ్మ కట్టుకుంది, మా అమ్మ తర్వాత నేను కట్టుకున్నా. మా అక్క కట్టుకుందాం అనుకుంది కానీ అప్పటికే ఈ శారీ బాగా పీక్కుపోతుంది అనమాట. అంటే అది చాలా ఓల్డ్ అయిపోవడం వల్ల ఒక్కసారి మనం కట్టుకుని జస్ట్ ఇలా అన్నా కూడా ఇది మొత్తం పీక్కుపోతుంది. కాకపోతే మా నానమ్మ గుర్తుగా మేము ఉంచుకున్నాము. ఈ శారీ అంటే మాకు చాలా ఇష్టము. ఇది ఈ శారీ స్టోరీ. మీకు ఈ శారీ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. నెక్స్ట్ నేను చూపించబోయే శారీ ఏంటి అనంటే, నా మ్యారేజ్ శారీ. అసలు ఈ మ్యారేజ్ శారీ స్టోరీ ఏంటంటే, అసలు ఈ శారీ కొనడానికి నేను షాప్ కే వెళ్ళలేదు. నేను అప్పుడు హైదరాబాద్ లో ఉన్న షూటింగ్స్ లో చాలా బిజీగా ఉన్నాను అప్పట్లో. ఆ ఇప్పుడు మళ్ళీ ఆ డేస్ రావాలని కోరుకుంటున్నాను. బట్ చూద్దాం. మా నాన్నగారు ఇది సెలెక్ట్ చేశారు. ఈ కలర్, అది ఈ కనకంబరం కలరు మా అమ్మకి ఇష్టము. ఆ కాంబినేషన్ లో మా నాన్న నాకు ఈ పెళ్లి శారీ కొన్నారు. ఈ శారీ కూడా నాకు చాలా ఇష్టం. అంటే బాగుంటుంది కలర్ కాంబినేషన్. కనకాంబరం కలర్ కి గ్రీన్ కలర్ డిజైన్స్ వస్తూ ఉంటాయి, అక్కడక్కడ ఫ్లవర్స్ వస్తూ ఉంటాయి, చాలా బాగుంటుంది. బట్ కానీ అప్పటి శారీ కదా, అలానే ఉంది. కానీ ఈ కొబ్బరి నీళ్ళు, ఈ పాలు ఇవన్నీ ఉంటాయి కదా, అవన్నీ మరకలు పడి కొంచెం మరకలు అయింది. ఇలాంటిది నాకు కట్టుకోవాలనిపిస్తూ ఉంటది ఒక్కొక్కసారి. ఈ శారీ కూడా కట్టుకుందాం అనుకుంటా గానీ ఏం చేస్తాం, మరకలు అవన్నీ పడి పాడైపోయింది శారీ. దీని బ్లౌజ్ కూడా చాలా సింపుల్ గా ఉంటది. అప్పుడు మా అన్నయ్య ఉంటారు టైలర్, ఆయన కుట్టారు అప్పుడు. నన్ను చూసి బ్లౌజ్ కొలతలు ఏం లేకుండా కుట్టిన బ్లౌజ్ ఇది. కానీ కరెక్ట్ గా ఫిట్ అయ్యింది. అప్పుడు ఏం తెలుసండి అసలు, ఈ డిజైన్లు ఇవన్నీ ఏం తెలియదు కదా. ఒక 15 ఇయర్స్ బ్యాక్ డిజైన్స్ అవన్నీ తెలీదు. అప్పటి కుట్టిన బ్లౌజ్ ఇది. డిజైన్ అవన్నీ ఏం తెలియదు కాబట్టి యాస్టీజ్ గా శారీలో ఏదైతే బ్లౌజ్ ఇస్తారో అది అలా కుట్టేశారు అంతే. దీని స్టోరీ అయితే ఇది. నెక్స్ట్ పెళ్లి తర్వాత రిసెప్షన్ ఉంటది కదా, రిసెప్షన్ కి మా అత్తగారు ఒక చీర కొన్నారు, పట్టు చీర. అది చాలా అంటే చాలా వెయిట్ ఉంటుంది. ఆ రిసెప్షన్ అప్పుడు మాత్రమే నేను కట్టుకున్నాను, మళ్ళీ కట్టుకోలేదు. ఆ శారీ మీకు చూపిస్తాను. ఇది ఆ శారీ. ఫుల్ డిజైన్ ఉంటదండి దీనికి, హెవీగా అనిపిస్తూ ఉంటది. ఇది డిజైన్ మొత్తము చాలా వెయిట్ కూడా ఉంటది. ఇంత వెయిట్ శారీస్ నేను కట్టుకోలేను అంటే హెవీగా ఉంటాయి కదా, మనం క్యారీ చేయడం చాలా కష్టం అని చెప్పేసి అప్పుడు కట్టుకున్నదే, మళ్ళీ కట్టుకోలేదు. ఇదిగో ఇది
ఇదంతా పళ్ళు అంతా ఈ వర్క్ వస్తుంది. నార్మల్ గా లోపల శారీ మొత్తం ఇట్లా ఇలా 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 డిజైన్ వచ్చి చిన్న చిన్న బుటీస్ వస్తాయి అన్నమాట. శారీ మొత్తం ఓవరాల్ గా ఇలానే ఉంటది. దీని బ్లౌజ్ కూడా సేమ్ అంతే, ఇలా సింపుల్ గా కుట్టించేసుకున్నాం అంతే. హ్యాండ్స్ కి మాత్రం ఇట్లా చిన్న డిజైన్ వచ్చింది. ఇది దీని స్టోరీ. నా నెక్స్ట్ శారీ ఏంటి అని అంటే, మా నాన్న కొన్నారు. మా నాన్న కొన్న ఫస్ట్ శారీ. అప్పటికి నాకు ఇంకా పెళ్లి అవ్వలేదు. నేను యాంకరింగ్ అప్పుడప్పుడే స్టార్ట్ చేస్తున్నాను. అది కూడా ఎక్కడ కొన్నారు అని అంటే, మేము మా రిలేటివ్స్ ఇంటికి వెళ్ళాము మండపేటలో. అక్కడ శారీస్ చాలా తక్కువ అనేసి చెప్పారు. సరే ఒకసారి చూద్దాము అని వెళ్ళాం. అప్పుడు మా నాన్న నాకు 2 శారీస్ కొన్నారు. ఒకటేమో రెడ్ కలర్ శారీ కాదు, అది హాఫ్ శారీ అనుకుంటా. హాఫ్ శారీ కొన్నారు. మొత్తం ప్లెయిన్ వచ్చి గోల్డ్ బార్డర్ వస్తుంది దానికి. నాకు ఇంకా గుర్తుంది. కాకపోతే బాగా పీక్కిపోయిందని ఇచ్చేసాము, ఏంటో ఐడియా లేదు. తర్వాత ఈ బ్లాక్ శారీ కొన్నారు. నాకు ఇది కూడా చాలా ఇష్టం. అసలు యాక్చువల్లీ నాకు బ్లాక్ కలర్ అంటే చాలా ఇష్టము. ఈ శారీ అంటే ఇంకా ఇష్టం. ఇది ఎట్లా అంటే, అసలు ఎంబ్రాయిడరీ వర్క్ అప్పుడు కొన్నప్పుడు ఎలా ఉందో స్టిల్ ఇప్పటికీ ఇలానే ఉంది. నాకు తెలిసి ఇది కొని కూడా ఒక 15 ఇయర్స్ అంతే. ఒక 14-15 ఇయర్స్ అవుతుంది నాకు తెలిసి. 14-15 ఏంటి, ఇంకా ఎక్కువే అవుతుంది. ఒక 17-18 ఇయర్స్ 18 ఇయర్స్ అవుతుంది. ఈ పళ్ళు అంతా ఇట్లా ఎంబ్రాయిడరీ వస్తుంది, మొత్తం అంతా ఫ్లవర్స్ తోని. శారీ మొత్తం ఇట్లా ఎట్లా అంటే, అసలు కింద మొత్తము ఇలా ఎంబ్రాయిడరీ వస్తుంది. కనిపిస్తుంది కదా మీకు? మొత్తం ఇట్లా ఎంబ్రాయిడరీ వస్తుంది మొత్తం అంతా. అసలు ఎంత బాగుంటుందంటే సారీ కట్టుకుంటే. బ్లౌజ్ కూడా అంటే చిన్నప్పుడు కదా కుట్టించారు, అది చిన్నదైపోయింది, ఇచ్చేసాము ఎవరికో. ఎంత బాగుంటుందంటే అసలు, చూసారా ఎంత బాగుంది కదా? మీకు నచ్చిందా? మీకు ఈ సారీ నచ్చితే కామెంట్ చేయండి. ఎందుకమ్మా ప్రతిసారి ఇప్పిసి మడత పెట్టుకోవడం? అదే అనుకుంటున్నాను రా. చూపించేటప్పుడు మాత్రం ఆవేశంగా అబ్బా బాగుంది కదా బాగుంది కదా బాగుంది కదా అంటున్నాను, కానీ మడత పెట్టుకోవాలంటేనే సరదా తీరిపోతుంది ఏంటో. ఇప్పుడు నెక్స్ట్ నేను చూపించబోయే సారీ ఒక అద్భుతం అన్నమాట. ఎందుకు అనంటే, మా ఆయన కొన్న సారీ అది. నేనే బలవంతంగా, అసలు ఏంటి ఎప్పుడు నువ్వు శారీస్ కొనవు, ఏం కొనవు, ఎందుకు నన్ను తీసుకొని వెళ్ళు అని చెప్పేసి, ఇంకా నా 6th or 7th యానివర్సరీకి అనుకుంటాను, బలవంతంగా తీసుకొని వెళ్ళి, అప్పుడే పెద్ద షాపింగ్ మాల్ ఓపెన్ చేశారు, అక్కడికి వెళ్ళి ఈ సారీ కొనుక్కున్నాము. ఇది ఫుల్ ఎంబ్రాయిడరీ వస్తుంది దీనికి. దీంతో ఫొటోస్ కూడా ఉన్నాయి. అంటే కొన్నారు కదా నాకు శారీ అని చెప్పేసి, నేను ఫోటో స్టూడియోకి వెళ్ళి మరి ఫొటోస్ తీయించుకున్నాను. అది ఈ శారీ. ఇది కూడా బాగుంటది కాంబినేషను. అప్పట్లో 2 కలర్స్ షేడ్స్ వచ్చేవి కదా, అది. ఇది ఫుల్ ఎంబ్రాయిడరీ వర్క్ ఉంటుంది దీనికి. ఇది కూడా శారీ వెయిట్ ఉంటుంది. మొత్తం అంతా ఫ్లవర్స్ వస్తుంది. శారీ ఓవరాల్ గా ఈ ఫ్లవర్స్ వస్తాయి. ఇదంతా ఈ ఫ్లవర్స్ వస్తాయి. నెక్స్ట్ ఇది ఏదైతే ఉందో కింద ఎంబ్రాయిడరీ వర్క్ ఉంది కదా, ఇదంతా కూడా చాలా వెయిట్ ఉంటుంది. దీని బ్లౌజ్ కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఇలానే వస్తుంది దీనికి. అప్పుడు కొంచెం అప్పుడప్పుడే హ్యాంగింగ్స్ వస్తున్నాయి కదా మోడల్స్, అప్పుడు ఈ హ్యాంగింగ్స్ తీసుకొని దీనికి పెట్టించనమాట. అప్పట్లో ఈ హ్యాంగింగ్ పెట్టిస్తే, అప్పుడు హ్యాంగింగ్స్ పెట్టించావా అనేవాళ్ళు. ఇప్పుడు హ్యాంగింగ్స్ అంటే రొటీన్ అయిపోయింది. అప్పుడు ఇవి తీసుకున్నాం అన్నమాట. ఇవి బాగున్నాయి, ఇప్పటికీ కూడా మంచిగా మిలమిల మెరుస్తూ బాగున్నాయి. అయినా అప్పటి క్వాలిటీ అంతా వేరు, ఇప్పుడు క్వాలిటీ అంతా వేరు కదా. అందుకని ఇప్పటికీ స్టిల్ స్టోన్స్ అవన్నీ అలానే ఉన్నాయి. అందుకే ఈసారి కట్టుకోలేకపోయినా కూడా మా ఆయన కొన్నారు కదా అని చెప్పేసి, ఇంకా ఈ శారీని అలానే ఉంచా భద్రంగా. నేను బట్టలు చాలా జాగ్రత్తగా ఉంచుతానండి ఎప్పుడెప్పుడు. నేను మీకు వీలైతే చూపిస్తాను. నా చిన్నప్పుడు నేను 5th క్లాస్లో ఉన్నటప్పుడు మా నాన్నగారు నాకు గాగ్రా కొన్నారు. ఆ గాగ్రా కోసం నేను 3 రోజులు తిండి మానేసి, మా నాన్న దగ్గర డబ్బులు లేకపోయినా కూడా
డబ్బులు వేరే వాళ్ళని అడిగి ఆ గాగ్రా కొన్నారు. నేను అది మీకు చూపిస్తాను. ట్రై చేస్తాను. ఉంది. నా దగ్గర ఉంది. ఇంకా అది దాచాను నేను. మా నాన్న అంత కష్టపడి కొన్నారు కదా! అందుకే అది ఎవరికీ ఇవ్వలేక ఉంచాను. అప్పుడు గూడా నాకది చాలా పెద్ద సైజ్ అయిపోతే దాన్ని ఇట్లా దోపి మరేసి వేసుకున్నా అప్పట్లో. చూపిస్తాను అది కూడా మీకు వీలైతే. ఇప్పుడు నెక్స్ట్ సారీ ఏంటి అనంటే నాకు డాన్స్ అంటే చాలా ఇష్టము. నేను కొన్ని రోజులు హాస్టల్‌లో ఉన్నా. షూటింగ్స్ అన్నీ అయ్యి మళ్ళీ ఇంటికొచ్చిన తర్వాత బాబు పుట్టినాక కొంచెం గ్యాప్ తీసుకున్నా. తర్వాత మళ్ళీ వెళ్ళినప్పుడు కొన్ని రోజులు హాస్టల్‌లో ఉన్నా. అప్పుడు మా హాస్టల్ ఎదురుగా ఒక పెద్ద గ్రౌండ్‌లో బతుకమ్మ చేస్తున్నారు అనంటే, సరే వెళ్దాము అందరం బతుకమ్మ ఆడదాము అని అనుకున్నాము. అప్పుడు లేదు అందరం శారీస్ కట్టుకుందాము రెడ్ థీమ్‌తో అననంటే, సరే అని అప్పటికప్పుడు వెళ్ళి చాలా చాలా షాపులు తిరిగా. ఎందుకో పెద్దగా నాకంత తొందరగా ఏవి నచ్చవు. ఈ సారీ అయితే నాకు చాలా నచ్చింది అప్పుడు. అప్పుడు చాలా రేట్ పెట్టి కొనుక్కున్నాను ఇది. ఎందుకంటే నచ్చింది కదా! నచ్చితే మన ఆడవాళ్ళం శారీస్ విషయంలోని, డ్రెస్సుల విషయంలోని మనకు నచ్చితే అది ఎంత రేట్ అయినా కూడా కొనేస్తాం కదా! అలా కొన్నది ఈ సారీ. ఈ రెడ్ కలర్ సారీ. ఇది కూడా చాలా బావుంటుంది. మొత్తం అంతా ఇలా డిజైన్ ఒస్తది. మొత్తం అంతా ఇవన్నీ ఏమంటారు పూసలు, వైట్ పూసలు ఇవంతా. ఇప్పటికి కూడా చాలా ఇయర్స్ అయింది. ఈ ఈ సారీ కొని కూడా నేను దగ్గర దగ్గర ఒక 10 ఇయర్స్ అవుతుంది. ఎప్పుడో ఒకటి ఊడుతున్నాయి. చాలా సార్లు యూజ్ చేశాను ఈ సారీ. మొత్తం ఇట్లా ఎంబ్రాయిడరీ వర్క్ ఉన్నదొస్తది. బ్లౌజు చాలా అంటే చాలా బావుంటదండి బ్లౌజు. మొత్తం బ్లౌజ్ అంతా ఇట్లానే ఎంబ్రాయిడరీ ఫుల్ వర్క్‌తోనొస్తది. చాలా బావుంటది. ఆ బ్లౌజ్ నేను మా అక్కకిచ్చా. ఏదో సారీకి మా అక్క వేసుకుంటానంటే ఇచ్చాను. సారీ గూడా అడిగింది. అప్పటికి నా దగ్గర లేదు. అంటే ఇక్కడ లేదు. ఊర్లో లేదు. హైదరాబాద్‌లో ఉంది. ఈ సారీ స్టోరీ అయితే అది. అప్పుడు ఇది కట్టుకొని వెళ్లి బతుకమ్మ ఆడాను. చాలా మంచిగా అనిపించింది. ఎంత అంటే ఒక 3, 4 అవర్స్ కంటిన్యూయస్‌గా ఆడుతూనే ఉన్నాము బతుకమ్మ. అప్పుడు హాస్టల్‌లో ఉండేటప్పుడు చాలా ఎంజాయ్ చేశాను నేను కొన్ని నెలలు. నెక్స్ట్ నేను మీకు చూపించబోయే సారీ ఏంటి అనంటే యెస్. ఇది మా అక్క ఎంగేజ్‌మెంట్‌కి నేను తీసుకున్న సారీ. ఏదో అంటారు కదా! పాపం మా అక్క రెడీ అవ్వడం కన్నా, నేను మా చెల్లి రెడీ అయింది ఎక్కువైపోయింది. మా అక్కని గూడా నేనే రెడీ చేశాను. హ్మ్. ఇది ఆరెంజా ఏది కలర్ ఏమంటారో? హ్మ్. ఏదో ఒకటి. ఇది ఇట్లా ఆరెంజ్ కలర్ ఒస్తది మొత్తం అంతా. కింద అంతా ఇట్లా బోర్డర్ మీద నెమళ్ళొస్తాయి. పింక్ కలర్ నెమలి, తోకేమో బ్లూ కలర్. మొత్తం ఓవరాల్‌గా సారీ మొత్తం ఇలా వస్తది. పైటంచి ఇలా వస్తది. దీని బ్లౌజు వర్క్ చేయించా నేను. దీనికైతే సింపుల్ వర్క్ చేయించాను. ఈ బ్లౌజ్ కూడా ఎక్కడుంది అనంటే హైదరాబాద్‌లో ఉంది. ఎందుకంటే ఒకే ఒక బ్లౌజ్‌ని మనం ఒక 5, 6 శారీస్‌కేసేస్తాం కదా! అట్లా నేను సీరియల్ షూటింగ్స్‌లోని నాకు ఏదైనా మ్యాచింగ్ శారీ అనిపిస్తే మాత్రం ఆ బ్లౌజ్ ఏసేస్తా. మీరు కూడా మాక్సిమం సీరియల్స్‌లో చూసే ఉంటారు ఆ బ్లౌజు. ఆ బ్లౌజు ఈ కలర్ ఒస్తది. ఈ బ్లూ కలర్ మీద డిజైన్ ఒస్తది. దానికి కూడా హ్యాంగింగ్స్ అవన్నీ పెట్టించి ఎంబ్రాయిడరీ వర్క్ చేయించి మంచిగా కట్టుకున్నాను ఆ రోజు. నెక్స్ట్ ఇంకొకటి ఏ సారీ అనంటే హ్మ్. ఇది. ఇది మా అక్క దగ్గర నుంచి నేను దొబ్బేసా. మా అక్కవే గాదు, మా చెల్లివి, మా అత్తగారివి, మా అమ్మవి కూడా నేనే తీసేసుకుంటాను. ఇవి బావున్నాయంటే, అత్తయ్య ఇదిచ్చేయండి, అమ్మ ఇదిచ్చేయండి, అక్క ఇదిచ్చేయండి అని జెప్పేసి తీసుకెళ్ళిపోయి సీరియల్స్‌లో అన్నీ వేసేసుకుంటాను నేను. బ్లౌజులు నా దగ్గరున్నవి మాక్సిమం మేనేజ్ చేసేస్తూ ఉంటాను. లేదు అంటే ప్లెయిన్ బ్లౌజెస్ తీసేసుకుంటా. ఎందుకంటే ప్రతి సారీకి మాక్సిమం అది సెట్ అయిపోతది కాబట్టి, ఇది కూడా మా అక్క దగ్గర నుంచే తీసుకున్నాను. మా అక్క ఒకసారి కట్టుకుంది. తర్వాత మా అక్క ఎక్కువ శారీస్ అది కట్టుకోదు. మళ్ళీ "నువ్వు కట్టుకోవు కదా! నాకిచ్చేయి" అని జెప్పేసి దాని దగ్గర నుంచి తీసేసుకున్నాను ఈ సారీ. ఈ సారీ కలర్ కాంబినేషన్ గూడా బావుంటది. ఇట్లా. బావుంది కదా! హా! మీకు ఈ సారీస్‌లో ఏ సారీ నచ్చింది? ఏంటి? అనేది మీరు నాకు కామెంట్ చేయండి. ఓకేనా? నెక్స్ట్ సారీ ఏంటంటే, ఇది కూడా అలాగే స్కామ్‌లో నుంచి తీసేసుకున్నదే. మా అమ్మ ఫెస్టివల్స్‌కి అంటే అమ్మవారి పండుగ అయినప్పుడు, లేదంటే సంక్రాంతికి కొన్ని సారీస్ కొంటది. ఆహ్,
ఒక ఈ ఎంకమ్మ ఛ! మా వీధిలోని ఈ ట్రాఫిక్ జాము ఇవన్నిటి వల్ల అంటే చిన్న గల్లీ కదా! ఈ ఆటోలు ఆ గల్లీలో నుంచే, కార్లు ఆ గల్లీలో నుంచే రావడం వల్ల మీకు డిస్టర్బెన్స్‌గా అనిపించొచ్చు. నేను నెక్స్ట్ చూపించబోయే శారీ ఏంటి అంటే, నా ఎంగేజ్‌మెంట్ శారీ. ఆ! సారీ, సారీ. నా ప్రధానం శారీ. అంటే మర్చిపోయాను. ఇన్ని శారీస్‌లో ఏ శారీ ఏంటి అని చెప్పే దాంట్లో నేను కన్‌ఫ్యూజ్ అయిపోయాను. ఇది నా ఎంగేజ్‌మెంట్ శారీ లాంటిది. కానీ ఆ శారీ కాదు. సేమ్ నా ఎంగేజ్‌మెంట్ శారీ కూడా సేమ్ ఇట్లనే ఉంటది. అదే సారీ, నా ప్రధానం శారీ సేమ్ ఇలానే ఉంటది. ఆహ్, అది కూడా ఉండాలి. కానీ ఎక్కడుందో నాకు గుర్తు రావట్లేదు. ఎందుకంటే హైదరాబాద్‌లో కొన్ని, మా ఊర్లో కొన్ని ఉంటాయి గాబట్టి అటు ఇటు షిఫ్టింగ్‌లో అది ఎక్కడ చేంజ్ అయిపోయిందో తెలీదు. అందుకని సేమ్ షాప్‌కెళ్ళినప్పుడు అట్లాంటిదే కనిపించింది. అరే! ఇది మన శారీ కదా! వీడెట్లా తీసుకొచ్చాడా అని అనుకున్నాను. కొంచెం సర్లే మనలాంటి శారీస్ ఉంటాయి కదా అని జెప్పేసి ఇంకా సేమ్ శారీ నాకు నచ్చేసి తీసేసుకున్నాను. ఇది పింక్ శారీ. పింక్ కలర్ ఇంకా నెక్స్ట్ ఇక్కడ బ్లూ షేడ్, బ్లూనా లేకపోతే నేరేడు పండు కలర్ అంటారు కదా! అది ఆ షేడ్స్‌తో మొత్తం అంతా షేడింగ్ వస్తది దీనికి. దీనికి బ్లౌజ్ నార్మల్ గానే కుట్టించుకున్నాను. అప్పుడెప్పుడో చిన్నప్పుడు కుట్టించుకున్నాను. అప్పుడు మనకి డిజైన్‌లు, ఈ వర్క్‌లు ఇవన్నీ తెలీదు. జస్ట్ ప్లెయిన్ బ్లౌజ్ వస్తుందిట్లా. అంతే. ఈ శారీ కూడా నాకు చాలా ఇష్టం. నెక్స్ట్ శారీ కూడా స్కామే. అది చూపిస్తా. మా అమ్మ అమ్మవారి పండక్కి లేదు అనంటే సంక్రాంతికి అలా కొన్ని శారీస్ కొంటది. ఆహ్, ఎ ఎవరికైనా ఇవ్వడానికి అట్లా. మా పాపత్తని మేము రోజా అని పిలుస్తాం ముద్దుగా. మా పాపత్తకి మాత్రం ఖచ్చితంగా కొంటది. ఏ పండగైనా అవ్వకపోయినా గూడా కొంటూ ఉంటది. మా పాపక్కని ఒక శారీ కొన్నది. అది బావుంది కదా! అని జెప్పేసి నేను మా అమ్మ దగ్గర నుంచి పర్లేదులే రోజాకి నేను తర్వాత వేరేది ఇస్తానులే అని జెప్పేసి మా అమ్మ దగ్గర నుంచి తీసేసుకున్న శారీ ఇది. గ్రీన్ కలర్ చాలా బావుంటుంది. మా అత్తగారికి ఇష్టం గ్రీన్ కలర్ అంటే. పాపం ఆవిడకి అందరూ గ్రీన్ కలర్ ఇష్టమని అందరూ గ్రీన్ కలర్ ఇచ్చేసరికి గ్రీన్ కలర్ అనే దాని మీద విరక్తి పుట్టేసినట్టుంది. అందుకే గ్రీన్ కలర్ శారీ తెస్తాను అనంటే వద్దు అని అంటున్నారు. ఇది మొత్తం అంతా గ్రీన్ కలర్ మీద సిల్వర్ చెక్స్ వచ్చి రెడ్ కలర్ బార్డర్ మీద ఇట్లా రౌండ్‌గా ఫ్లవర్స్, ఇట్లా బుట్ట వచ్చి ఈ నెమళ్ళు ఇలా వస్తాయి. పైటంచుకు కూడా సేమ్ ఇలానే వస్తది. ఇది కూడా కట్టేసాను నేను. సీరియల్‌లోనే కట్టాను ఇది కూడా. దీనికి రెడ్ కలర్ బ్లౌజ్ ఏసుకున్నా. కాకపోతే దీనికి బ్లౌజ్ అంత మంచిగా లేదు. సేమ్ ఒకటే ఇచ్చారని చెప్పి నేనే ఒకసారేమో సిల్వర్ బ్లౌజ్ ఏసుకున్నాను. ఒకసారేమో రెడ్ కలర్ బ్లౌజ్ ఏసుకున్నాను. దీని స్టోరీ అయితే ఇది. ఇంకొకటి కూడా మా అమ్మాయి తీసుకున్నది. ఇది. దీనికి బుట్ట చేతులు కుట్టిపించాను నేను. ఇట్లా. నాకిష్టము బుట్ట చేతులు. అప్పుడు చిన్నప్పుడు నేను చిన్నగా ఉండేటప్పుడు నా పెళ్ళైన కొత్తలో మా అమ్మ ఒక బ్లూ కలర్ శారీ కొన్నది. అది కూడా బుట్ట చేతులే. అంటే అంటే ప్రతి పండక్కి అదే శారీ కట్టుకునేదాన్ని. అంటే బ్లౌజ్ మంచిగా సెట్ అయింది అని చెప్పేసి. ఇది గ్రీన్ కలర్ శారీ మీద ఇట్లా ఎంబ్రాయిడరీ వస్తది. మొత్తం అంతా ఇలా ఫ్లవర్స్ అన్ని. ఓవరాల్ శారీ మొత్తం ఇలానే వస్తది. బాగుంది కదా! ఏంటో ఆడవాళ్ళకి ఎన్ని చీరలున్నా కూడా సరిపోదండి. ఇంకా కావాలి, ఇంకా కావాలి, ఇంకా కావాలి అని అడిగేది ఏంటి అనంటే ఫుడ్ తర్వాత శారీసే. ఫుడ్ అయినా కూడా ఇంక చాలు అంటామేమో. శారీస్ మాత్రం చాలు అని అనమండి. ఎన్నున్నా కూడా కమాన్ ఇంకా ఇవ్వండి, ఇంకా ఇవ్వండి అని అంటూ ఉంటాం. అంత పిచ్చి మనకి. మీరైతే ఈ శారీస్ అన్నిట్లో మీకు ఏ శారీ నచ్చిందో కామెంట్ చేయండి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను. అంతవరకు ప్రేమతో మీ గ్రీష్మ. వీడియో అయిపోయిందిలే, సబ్స్క్రైబ్ చేసుకో.